హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్గ్రీ. గైస్, ఈ రోజు అయితే మనం శంకర్పల్లిలో ఉన్నామండి. ఇక్కడ మీకు ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్ని అయితే చూపించడానికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ప్రాజెక్ట్ అయినా సరే, అంటే అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే విల్లాస్ అయినా కావచ్చు, మీకు గేటెడ్ కమ్యూనిటీలో వస్తాయి. మోస్ట్లీ విల్లాస్ అన్నీ కూడా మీకు గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటాయి. రెగ్యులర్గా గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటి, మనకి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ విల్లాస్ ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఒక విల్లా తీసుకుంటున్నాం అంటే కొన్ని మెయిన్ పాయింట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం వచ్చేసి ఇప్పుడు శంకర్పల్లిలో ఉన్నామండి. శంకర్పల్లి అంటే మీకు అండర్ పాస్ ఐడియా ఉందా? అంటే అండర్ పాస్ స్టార్టింగ్ వచ్చేసి మీకు మోకిలో ఉంటుంది, అండర్ పాస్ ఎండింగ్లో మీకు శంకర్పల్లి ఉంటుంది. సో అండర్ పాస్కి ఎండింగ్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఏదైతే నార్సింగి టు శంకర్పల్లి రోడ్ ఉందో ఆ రోడ్కి అంటే రైట్ సైడ్ వస్తుంది అనమాట. ఐ మీన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది మీరు టువర్డ్స్ శంకర్పల్లి వచ్చేటప్పుడు. సో ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది మాత్రం ఒకటి ఉందండి. ప్రతి ప్రాజెక్ట్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 300 స్క్వేర్ యార్డ్ ఉందనుకోండి. ఈ 300 స్క్వేర్ యార్డ్ అనేది మనం లోపలికి వెళ్ళి కన్స్ట్రక్షన్ చూసినప్పుడు ఆ బెడ్రూమ్ సైజెస్ కావచ్చు, లేదంటే హాల్ సైజ్ కావచ్చు, ఆ సీలింగ్ హైట్ కావచ్చు, అస్సలు కనిపించవు మీకు. మనం అట్లీస్ట్ 200 స్క్వేర్ యార్డ్ అనేది మినిమం స్టార్ట్ అవుతుందండి ఏ విల్లా ప్రాజెక్ట్కి అయినా సరే. అంటే లావిష్ విల్లాస్, ప్రీమియం విల్లాస్ అంటారు కదా వాటిల్లో. సో ఇక్కడ ఏంటంటే మనకి 300 నుండి 355 వరకు ఉన్నాయన్నమాట సైజెస్ అయితే. సో ఫస్ట్ 300 స్క్వేర్ యార్డ్ మనం చూసుకున్నా కానీ మీకు ఆ సీలింగ్ హైట్ కావచ్చు, లేదంటే ఆ బెడ్రూమ్ సైజ్, మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కావచ్చు, లేదంటే బాల్కనీ కావచ్చు, లేదంటే ఆఖరికి మనకి హోమ్ థియేటర్ కూడా ఆ సైజ్ కూడా మీకు చాలా పెద్దదిగా ఉంటుంది. అండ్ మీకు కనిపించేస్తుంది కూడా, ఓకే ఇది 300 స్క్వేర్ యార్డ్ లాగా అసలు అనిపించదు, మీకు ఇంకా ఎక్కువ సైజ్ లాగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటి వరకు చూసిన ప్రాజెక్ట్స్లో మెయిన్గా నాకు విల్లా వైజ్గా అయితే నాకు ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఆ సైజ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అంటే 300 అంటే ఓకే అమ్మయ్య 300 అంటే ఇంత వస్తుంది, అండ్ చుట్టూ మనకి ఇలా వస్తుంది. హాల్కి అది ఏదైతే లివింగ్ ఉంటుందో లివింగ్ ఏరియా కూడా మనకి కొంచెం బ్యాక్ డెక్ లాగా కూడా కొంచెం ఉందన్నమాట. నేను అది కూడా మీకు మోడల్ విల్లా చూపించేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనెక్టివిటీ గురించి కూడా మాట్లాడుకోవాలండి. కనెక్టివిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు మీకు జస్ట్ ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ నుండి 25 to 30 minutesలోనే మీరు ఐటీ కారిడార్స్ లైక్ గచ్చిబౌలి కావచ్చు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ ఇవన్నీ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. కనెక్టివిటీ అంత బాగుంటుంది. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే మీకు RRR ఏదైతే ఉందో అది శంకర్పల్లికి దగ్గరలోనే వస్తుంది. అండ్ మీకు శంకర్పల్లి టు మీకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ రోడ్ ఉంది కదా డైరెక్ట్గా, అండ్ మిడిల్లో కూడా మీకు చాలా 100 feet ప్రపోజ్డ్ రోడ్స్ అయితే ఉన్నాయండి. అవి మీకు హెచ్ఎండిఏ ప్లాన్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం ల్యాండ్ కానీ వీటన్నిటికీ డిమాండ్ ఎక్కువగా రావడానికి రీజన్స్ ఏంటంటే ఇదంతా గ్రీన్ జోన్ కింద వస్తుంది అనమాట. అంటే 111 జీవో ఉంది కదా, సో ఆ జోన్లో వస్తుంది. మీకు ఇక్కడ హై రైజ్ అపార్ట్మెంట్స్ రావడం ఇలాంటివి ఏమి ఉండవు. సో ఏంటంటే మీకు ఇది కొంచెం డిమాండ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు విల్లా చూపిస్తూ మాట్లాడతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి మనకి 9 acres ఉంటుంది. 77 విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. సో సైజెస్ వచ్చేసి 300 నుంచి 355 వరకు ఉన్నాయి. ఈ రిమైనింగ్ డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అగైన్ నేను మీకు మోడల్ విల్లా చూపించేటప్పుడు కూడా చూపిస్తాను. నౌ ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళేసి మనం ఒకసారి మోడల్ విల్లా చూద్దాము. అండ్ కమ్యూనిటీ కూడా నేను ఒకసారి చూపిస్తాను. అసలు ఇప్పుడు వర్క్ ఎలా జరుగుతుంది, అసలు ఎంత వరకు వచ్చింది కన్స్ట్రక్షన్ అనేసి కూడా నేనైతే మీకు చూపిస్తాను. బట్ బిఫోర్ దట్, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. యూ గైస్ కెన్ కాంటాక్ట్ us. ఇది సైట్ లోపలండి, నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మోడల్ విల్లా కూడా చూపిస్తాను. ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్ ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ అవర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. ఇది మోడల్ విల్లా అండి, వెస్ట్ ఫేసింగ్లో చూపిస్తున్నాను నేను. అండ్ ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ రెండు మోడల్ విల్లాలు రెడీగానే ఉన్నాయి, మీరు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఏంటంటే విల్లా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ సైట్కి వెళ్ళి చూస్తే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు, ఎంత క్వాలిటీ మెటీరియల్ వాళ్ళు యూస్ చేస్తున్నారు, అండ్ సైజెస్ ఎలా ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎమ్యూనిటీస్కి ఎంత స్పేస్ వాళ్ళు ఇచ్చారు అనేసి మనం ఒకసారి సైట్కి వెళ్తేనే అర్థమవుతుంది. సో ఫస్ట్ సైట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఈ విల్లా అంతా కూడా నేను ఒకసారి చూపించాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. యూ గైస్ కెన్ కాంటాక్ట్ us.